వీళ్ళు అసలు బాగుపడరు. బాగున్నావా? నీ వాహనం చూసావా? కమలాకర్, కామేష్, ప్రతాప్, మీ ముగ్గురు ఇక్కడికి వచ్చి నుంచోండి. చెప్పు రాజా. మీ ముగ్గురిని ఏసీ క్షమాపణ అడగాలంట. ఆయన క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, నేనే క్షమించేశానని చెప్పు. ఏసీ క్షమాపణ అడిగితే ఉండి వినాల్సిందే. వినకుండా పోతే మళ్ళీ పట్టుకొచ్చి ఈర కుమ్ముడు కుమ్ముతారు. అవసరమా నీకు? లోపల సావండి. కాదు, ఆ గన్నుకి లైసెన్స్ ఉందా? లైసెన్సా? లైసెన్స్ లేదంటే ఇల్లీగలే కదా. నిన్న కమిషనర్ కూతురు ఎత్తుకొచ్చామే, అదేమన్నా లీగలా? మన చిన్ను దొరికేంత వరకు మనం చేసే ప్రతిదీ ఇల్లీగలే. 10th లో ఎన్ని మార్కులు? అర్థమైంది. ఏం మాట్లాడకూడదు అంతేగా? వీళ్ళెందుకు ఇంకా పంపించలేదు? మీరు క్షమాపణ అడిగితే మేము వెళ్ళిపోతాం సార్. చూసా సార్ ఇలా పొగరు. మీరు కుటుంబంతో వచ్చి వీళ్ళ ముగ్గురి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితేనే వీళ్ళు ఇక్కడి నుంచి పోతారంట. కలిసింది కొడుకులకి. అందులో ఈ బండోడు ఒకటే గోళ, ఏసీ ఎక్కడ ఏసీ ఎక్కడ అని. క్షమాపణ అడగాల? అమ్మా, ఈయనప వీరు అని నా మీదకి నెట్టేశాడ్రా. దెబ్బకి నడు విరిగిపోయింది. సార్ హాస్పిటల్ రండి సార్, నేను తీసుకెళ్తాను. నిన్ను అడిగా దెబ్బలు తగిలే. ప్రతాప్, కమలాకర్, కామేష్, వీడు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు? ఇలా రండి, ఐజీ క్షమాపణ అడగాలంట. ఒరే ఎక్కండి. తమ్ముడు కొంచెం తప్పుకోమ్మా, త్వరగా పని. సార్ ఈ జ్యూస్ తాగండి సార్. ఎవరు నువ్వు? నేనే నవనీతం. నవనీతం అంటే ప్రధానమంత్రి? అమ్మాయి వాళ్ళ తండ్రిని సార్. తాగండి సార్. ఈ అమ్మాయి పేరు ప్రియాంక. పోయిన బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో మధ్యాహ్నం 12:30కి స్కూల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అయ్యయ్యో, జాలి దయ లేనోళ్ళు. సిటీలో ఉన్న కిడ్నాపర్స్ సెల్ ఫోన్స్ ట్రాక్ చేసి చూసినప్పుడు మీ ముగ్గురు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఈ అమ్మాయి స్కూల్ పక్కన ఉన్నట్టు తెలిసింది. అంటే మీ ముగ్గురులో ఒకరే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరని నిజం ఒప్పుకున్నారంటే మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్లీ లోపల పెట్టేస్తాను. అర్థం కాల. మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్లీ లోపల పెట్టి కుట్టేస్తాను అన్నాను. ఏంటి, కిడ్నీ తీసేసావా? ఏం తీశాడట? కిడ్నీ తీసేశాడంట. కిడ్నీయేగా, మొబైల్ పర్సు తీయలేదు కదా. రే దున్నపోతా, నీకు కిడ్నీ అంటే ఏంటో తెలీదా? ఆయన 2 ఉంటాయంటగా, ఒకటేగా వాడు తీశాడు. ఒకటి ఉంటుందిగా, దాంతో మనం అడ్జస్ట్ అవ్వలేమా? ఏరా, మనం తాగే తాగుడికి 4 కిడ్నీలున్నా సరిపోవు. ఒక్క కిడ్నీతో ఉచ్చ కూడా పోసుకోలేవు. రే ఏడు తమాషాగా ఉందా? నిన్ను అయ్యో, మీరలా కోప్పడకూడదు. లోపలున్న కుట్లు టప్పా 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 ఊడిపోతాయి. ఒకటి ఊడిందా, ఇంకో 2 ఊడితే చస్తావు. ఏం అర్థం కావట్లేదు సార్. 3 రోజుల నుంచి చెయ్యిని తప్పకి వాయించేస్తున్నారు. కిడ్నీ తీసి చాక్లెట్ డబ్బాలు వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరేం భయపడకండి, చాలా సింపులే. మీలో ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో మీరే ఒప్పుకున్నారంటే ఆ కిడ్నీల్ని మళ్ళీ లోపల పెట్టి అందంగా కుట్టేస్తాను. ఏంటి లోపల పెట్టి కుట్టేస్తావా? సార్, నేను లేని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పిల్లలు లేరని బాధపడే డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తాను సార్. సార్, నా వల్ల ఎంతో మంది పిల్లలు కోటీశ్వర్లు అయ్యారు సార్.
సార్ ఇదొక సేవగా చేస్తున్నాను సార్. అబ్దుల్ కలాం అంటారా నువ్వు? బేవర్ చదవా. ఇది నువ్వు బయటికి వెళ్ళి చెప్తే నీకు విగ్రహం పెడతారా? చూడు, వీళ్ళ సంగతి నాకు తెలియదు బాస్. నేనైతే కిడ్నాప్ చేయలేదు. మరైతే నువ్వు కిడ్నాప్ చేయలేదని ప్రూవ్ చేయి. ఎలా చేయమంటావు? ఆ రోజు ఆ టైంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? నా పెళ్ళాన్ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. నీ పెళ్ళాం నెంబర్ ఏంటి? నేను నీ మొగుడు ప్రతాప్ని. తెలుసురా పంది, చెప్పు. బుధవారం మధ్యాహ్నం నిన్ను ఎక్కడ కలిసానో చెప్పు చూద్దాం. నేను ఎక్కడుంటే అక్కడికేగా వచ్చి కలుసుంటావు. అదే ఎక్కడ? ఏయ్, నేను ఎక్కడున్నానో తెలియకే నన్ను వచ్చి కలిసావా? మీతో బతికే కంటే ఒక కిడ్నీ లేకుండా బతికేయచ్చు. నువ్వెక్కడున్నావు? ఫ్రెండ్తో మందేస్తున్నాను. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 90031. ఇప్పటికీ మించిపోలా. మీ ముగ్గురులో ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో ఒప్పుకున్నారంటే ఇప్పుడే కిడ్నీ లోపల పెట్టి కుట్టి పంపించేస్తాను. లేదంటే ఇంకో కిడ్నీ కూడా తీసేస్తాను. అర్థమైందా? సార్ నేనే ఎత్తుకెళ్ళాను. క్షమించండి సార్, దయచేసి క్షమించండి సార్. చూసావా, సేవకుడు చేసిన సేవను ఒప్పుకున్నాడా? సార్ ఇప్పుడు మీ అమ్మాయి నా దగ్గర లేదు. తనని వేరే వాళ్ళకి ఇచ్చేశాను. తెలియదు సార్. ఆ అమ్మాయి ఉంటే ఫోన్ చేసి చెప్తాను సార్. వాళ్ళు చోటు చెప్తారు సార్. అక్కడికి వచ్చి వాళ్ళు డబ్బిచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, ఆ అమ్మాయి నాకు ఇచ్చేయండి అని అడుగు. అందుకు వాళ్ళు ఒప్పుకోరు సార్. వాళ్ళతో మనం మాట్లాడలేం సార్. ఇదిగా ఈ ఏ బ్రాస్ అడుకుంటావేంటే? గన్ను నెత్తినెట్టి పిల్ల రాకుండా చంపేస్తామని చెప్పు. అప్పుడు వస్తుంది పిల్ల లగెత్తుకుంటా. రే, అలా చెప్తే చంపేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తారా లూసర్. డాక్టర్, వాళ్ళకి ఫోన్ చేసి ఇంకొక అమ్మాయి ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పండి, వస్తారు. హలో బాసు, ఒక అమ్మాయి ఉంది. 10-11 ఏళ్లుంటాయి. తీసుకుంటారా? మొన్నే కదా ఓ అమ్మాయిని ఇచ్చావు, మళ్ళీ ఇంకో అమ్మాయా? నువ్వు వెళ్లే స్పీడ్ చూస్తుంటే ఊళ్ళో ఒక్క అమ్మాయి కూడా మిగిలేలా లేదే. నువ్వు నిజంగా తోపువే. నువ్వు ఇకపై ఒట్టి కమలాకర్ కాదు, కిడ్నాప్ కమలాకర్. సర్లే, రేపు నేను చెప్పే చోటుకు రా. సరే. చెప్పాను కదా, 15 years ఇండస్ట్రీ రా. ఇక్కడ నా కిడ్నీ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. లేదు బ్రో, నీకు ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయి దొరికేంత వరకు నువ్వు నా దగ్గర ఉంటావు, నీ కిడ్నీ ఇతని దగ్గర ఉంటుంది. వీడి దగ్గర? ఏయ్, ఏంటి తమాషాగా ఉందా? ఐడియా ఇస్తే కిడ్నీ తిరిగి ఇచ్చేస్తానన్నా. కిడ్నీని ఉంచుకుంటావు, ఐడియాని ఉంచుకుంటావా? వీడు పెద్ద ఐడియాల పులే, ఉంచుకుంటావంట. ఇలా పదే కెలుగుతూ ఉన్నావు అనుకో, నీ కిడ్నీ తీసి కక్కుసులో పడేస్తా. కక్కుసులో పడేస్తావా? చేసినా చేస్తావు. అవును, ఇంకొక అమ్మాయి ఉందా అన్నారే, ఉందా? లేదుగా. ఉందిగా. అమ్మాయి వేషం వేస్తావా నాకా? లేకపోతే కమలాసన వేషం వేయించమంటావా నీకు? సార్ అది వదిలేయండి సార్. మీరు ఇంజెక్షన్ ఎలా వేయాలో సరిగ్గా ప్రాక్టీస్ చేశారా? ఎలాగబ్బా, ఇంకోసారి చెప్పు. బాగా చూడండి సార్. 1, నీడిల్ కరెక్ట్ గా లోపలికి వెళ్ళాలి. 2, మందు లోపలికి వెళ్ళాలి. 1, 2, 1, 2. అంతే కదయా, ఇవ్వు ఈ మాత్రానికి. డ్రైవర్ని వదిలేసామే. డ్రైవర్ బాస్, ఈ పిల్ల ఖచ్చితంగా పడవదు బాస్. తెలుసు. ఏం కూసాడు? అంటే 2 జడలు ఉన్నాయి, పువ్వులు లేవని. లాక్కున్నావేందే? రేయ్, ఏం మొహరా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? సూది పొడిచేటప్పుడు అట్ట కదలొచ్చా? నా పరువు తీస్తా. రేయ్,
నువ్వు తప్పుగా పొడిచి ఆయన కొడతావంట్రా? నువ్వు కొట్టే కొట్టుడు కాడు అంతా మర్చిపోగలడు. రే డాక్టర్, ఆ అమ్మాయి డాక్టర్ ఆ అమ్మాయి ఎక్కడుందో అడగండి డాక్టర్. అమ్మాయి నా దగ్గర లేదు సార్, వేరొకరికి అప్పగిచ్చేసాను సార్. ఎవరికి? రే ఏం మొహరా ఇది? ఇది వ్యాపారానికి పనికిరాదు. నేను నీ వ్యాపారానికి పనికిరానా? నువ్వు వ్యాపారం చేసుకోవడానికి త్రిషాని ఎత్తుకురమ్మంటావా నన్ను? భగత్, ఊరికే నన్ను కెలుగుతా ఉంటే. అమ్మాయి ఎవరి దగ్గర ఉంది? వాడికి ఫోన్ చేయి. సార్ మనం వాళ్ళకు ఏంటే బాబు, చిన్ను కూడా మీలాగే చేతిలో హార్లిక్స్ వేసుకుని నాకి చప్పరించేది. ఇప్పుడు మీరు తినడం చూశాక నాకు చిన్ను జ్ఞాపకం వచ్చింది. చిన్ని నల్లగా పడుకోబెట్టి కిడ్నీ తీసేస్తారా? ఏ నాటకాలు ఆడుతున్నావా? ఓ కాఫీ చాలరు చెప్పో.